5 సార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా చేసినటువంటి కావూరి సాంబశివరావు పరంపదించారు. ఆయనకి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇవాళ అన్ని పత్రికల్లో గూడా ఏశారు. మీ నుండి సెలవు తీసుకునే సమయం 8 దశాబ్దాల సంపూర్ణ జీవితం చూసి నేను ఈ భౌతిక జీవనానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని నమ్ముతున్నాను. ఎంతో సంతృప్తికరమైన జీవితం గడిపానన్న నా ప్రగాఢ విశ్వాసం. ఓ సాధారణ రైతు కుటుంబంలో నా జనగిని జనకులు పూజ్యులు కావూరు రాఘవయ్య, నాగరత్నం పుణ్య దంపతులు ఇంట పెరిగి ఆర్ఈసీ వరంగల్ నుండి ఇంజినీరింగ్ పట్టభద్రుడై నిర్మాణ రంగంలో వ్యాపారం మొదలుపెట్టి ఆ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలటి నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన అంశం. ప్రజాప్రతినిధిగా లోక్సభకి ఎన్నికైన నా తోటి పౌరుల వాణిని పార్లమెంట్లో వినిపిస్తూ నా సహాయం కోరి వచ్చిన అనేక మందికి నా వంతు సహాయం అందించడం, నా తెలుగు నేలపై నివసించే అందరికీ అందుబాటులో ఉండగలగడం ఇంకెంతో సంతృప్తిని ఇచ్చింది. మంచి కుటుంబం, అందమైన 4 తరాల కుటుంబ సభ్యులు, ప్రియమైన బంధువులు, ఆప్తమిత్రులు, సుపరిచితులు, శ్రేయోభిలాషులు, ప్రియాతి ప్రియమైన నా అభిమాన తెలుగు ప్రజలు, తోటి భారతీయులు, నాతో కలిసి పనిచేసిన వేలాది మంది శ్రమజీవులు, మీరంతా నాపై కురిపించిన ప్రేమాభిమానాలు, ఆదరణ జీవితాంతం గుర్తుంచుకున్నాను. నా వంతు కృషి, సహాయ సహకారాలు అందించిన అందరికీ నా కృతజ్ఞతలు అన్నటువంటిది అడ్వర్టైజ్ చేశారు. లేకపోతే ఈనాడు దద్దరిల్లిన పశ్చిమాసియా అంటూ గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్ వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ. ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురుదారులు, స్టాక్ మార్కెట్లకు ఉపశమనం. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్, లెబనాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1700 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హార్ముజ్ జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్ళీ వెల్లడించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేయడం మంగళవారం గందరగోళాన్ని సృష్టించింది. యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90లకు తగ్గింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. తీరా చూస్తే ఆ వెంటనే మళ్ళీ మాట మార్చాడు అనమాట. లేకపోతే హోటళ్లకు గ్యాస్ సంకటం అంటూ మెనూలకు కుదిస్తున్న రెస్టారెంట్లు, సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు కష్టమేనంటూ యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోడీ భేటీ. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశం. నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అంటూ రాజధానిలో 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం నీరుకొండ వద్ద 167 ఎకరాల పర్యాటక ప్రాజెక్టు. సీఎం అధ్యక్షుడు సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయాలు. రాజధాని అమరావతిలో 119 కోట్లతో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 59వ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధానిలో మరో 3 సంస్థలకు 8.8 ఎకరాలను కేటాయించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్లు తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి భూమి తీసుకున్నందుకు ఆ సంస్థకు పరిహారంగా 3 ఎకరాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిక్షణ సంస్థ ఏపీఎస్ఎన్ఐఆర్డి అండ్ పిఆర్కి 5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకున్నది హైలైట్ చేశారు. అయితే గాడి తప్పుతున్న ఉన్నత విద్య అంటూ 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరకు పైగా ఇన్ఛార్జి వీసీలే. ఆర్జీయూకేటీ వీసీ డైరెక్టర్లు రాజీనామా చేసిన వారే కొనసాగింపు. వైకాపా సర్కారులు నియమించిన ఈసీలతో నెట్టుకొస్తున్న వైనం. రాష్ట్రంలో ఉన్నత విద్య గాడి తప్పుతోంది. పర్యవేక్షణ కొరవడంతో కీలక నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉన్నత విద్య ఎవరికి పట్టనట్టు తయారైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు, పాలకవర్గాల మార్పు, IIIT డైరెక్టర్లు, వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వంటివి ఇప్పటికీ కొలికి రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 17 విశ్వవిద్యాలయాల వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇందులో 9 వర్సిటీలు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వీసీలు నియమించింది. యోగవేమన విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన పండితి ప్రకాష్ బాబు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా అవకాశం రావడంతో రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మిగతా 9 5 వీసీ పోస్టులు గత ఏడాది అక్టోబర్లో భర్తీ చేశారు. ఇందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీగా నియమితులైన వెంకట సత్యనారాయణరాజు, సామంతపూడి ఇంతవరకు విధుల్లో చేరలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన ద్రవిడ ఉర్దూ, శ్రీకృష్ణదేవరాయ క్లస్టర్, ఆంధ్రకేసర్, రాజీవ్ గాంధీ విజ్ఞాన్ ఇట్లాంటి వాటిన్నిటికీ కూడా రాలేదు అన్నది. ఇక్కడ మనము జర్నలిజాన్ని చంపేసినటువంటి వెధవాయిత్వానికి సాక్ష్యంగా నిలుస్తున్నాం తప్పించి ఈ హెడ్డింగ్లోనన్నా సిగ్గుండాలి కదా. ప్రభుత్వాలు మారినప్పుడు వీసీలు మారాలి. వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఎమ్మెల్సీలా? చక్కగా సాగే విద్యా వ్యవస్థ మీద విషం చిమ్మి 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 నాశనం చేసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేద్దాం? ఇప్పుడు పాప వాళ్ళు ఏమి కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వలేరు. లంచాలు ఇస్తుంటే వాళ్ళకి కూడా తొందరగా పోస్టింగ్లు వస్తుంటాయి. వాళ్ళు ఏదో పెద్దరికంగా ఉంటారు, పెద్ద మనుషులాగా ఉండాలనుకుంటారు. అలా పెద్ద మనుషుల్ని, పెద్దరికాలకి ఇక్కడ మనకి విద్యాశాఖలో దగ్గరికి తీసేది ఉండదు, మంత్రుల దగ్గరికి తీసేది ఉండదు. అందుకని ఇనిషియేటివ్ లేదు. వ్యవస్థని సర్వనాశనం చేశారు 2 ఏళ్లలో. ఈ పాపంలో ఖచ్చితంగా తెలుగుదేశం అనుకూల మీడియా పాత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ లోపాన్ని సరిచేయమని చెప్పి లోకేష్ని అడుగుతున్నారు. సిగ్గుపడాలా లేదా అన్నది ఎవరికాడు ఆలోచించుకోవాలి. లేకపోతే నేడు రేపు కలెక్టర్ల సదస్సు అంటూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు సమీక్షలు.
రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో ప్రారంభమయ్యే సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రసంగిస్తారు. మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జలబద్ధత, వ్యవసాయంలో టెక్నాలజీ, జీఎస్డీపీలో జిల్లాల వారీ సాధించిన లక్ష్యాలపై చర్చించబోతున్న డిజిటల్ గవర్నెన్స్, అందులో భాగంగా ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రైవెన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదన గ్రౌండింగ్ మీద సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారన్నట్టు హైలైట్ చేశారు. ఈ మీటింగులతోనే వాళ్ళని పని చేయనీయరు, ఏమీ చేయనీయరు. రాజకీయ ఉపన్యాసాలన్నీ అక్కడ ఇస్తుంటారు. ఎందుకు ఆ రివ్యూలు పదే పదే? రివ్యూ అనేటటువంటిది ఆ కలెక్టర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని ఆ సంబంధిత శాఖల అధికారులతో కూర్చుని మాట్లాడి దాంట్లో డౌట్లు ఏమైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఏడాదికోసారి మీటింగ్ పెడితే పర్లేదు, కానీ 2 నెలలకోసారి 3 నెలలకోసారి కలెక్టర్లు వాళ్ళ డ్యూటీలు మానేసేసి దీనికోసం ఫైళ్లు తయారు చేయడానికి 1 వారం రోజులు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీటింగ్కో 3-4 రోజులు, ఆ తర్వాత మళ్ళీ రిలాక్స్డ్కో 2 రోజులు. వాళ్ళు ఇంకా అక్కడ జిల్లాలో ఏం పని చేయగలుగుతారు? మళ్ళీ పైగా మీరేం చేయట్లేదు అంటాం. మన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏడుబిచ్చుకు తింటాం కాదు, పీడించుకు తింటాం కాదు. స్ట్రీమ్ లైన్ అవ్వాలి, స్మూత్గా పని నడవాలి. చక్కగా నడిచేదాన్ని చెడగొట్టి మళ్ళీ ఇప్పుడు ఉపన్యాసాలతో కాలక్షేపం చేయడం. లేకపోతే 86 పుర నగరపాలికల్లో ప్రత్యేక అధికారుల నియామకం ఈ నెల 17తో ముగిన ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం రాష్ట్రంలో 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, 11 నగరపాలక సంస్థల ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఆ ప్రాంతాల్లో ఈ నెల 17తో పాలక వర్గాల పదవీకాలం ముగిపోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. పాలక వర్గాలు ముగిపోవడం అంటే ప్రభుత్వం ఇక్కడ ముందుకెళ్ళలేదు, ధైర్యంగా ఎన్నికలకి భయపడుతోంది. 2 ఏళ్ళైనా కూడా 20 నెలలు అయిపోయినాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికలకు వెళ్ళడానికి భయపడతా స్పెషల్ ఆఫీసర్ల స్థితికి వచ్చాము అంటే మనం అది సక్సెస్సా ఫెయిల్యూర్ అన్నది అది మాత్రం రాయలేదు. ఇదే కనుక జగన్ చంద్రబాబు టైంలో 2018లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేస్తే జగన్ వచ్చిన తర్వాత దాన్ని నడిపిస్తుంటే కూడా దాని మీద విషయం చిమ్ముకొచ్చారు. లేకపోతే సాక్షి సర్కారు వైద్యానికి సుస్థి అంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థల వర్ణాతీతం. వైద్యులే కాదు సిబ్బందికి కొరతే, మందులు లేవు, బయట కొనుక్కోవాల్సిందే, బెడ్ల కొరత, ఒకే బెడ్పై 2 రోగులు, కనిపించిన వీల్ చైర్లు, స్ట్రెచర్లు, అక్కడక్కడ ఉన్న రోగి బంధువులే వార్డు బాయ్లు, వెంటిలేటర్లు, ముఖ్యమైనటువంటి పరికరాలు లేవు, స్కానింగ్లు, టెస్టులకు ప్రైవేట్ ల్యాబులకు పరుగులు, ఆసుపత్రుల పరిసరాలు దుర్గంధ భూయిష్టం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అన్నటువంటి హైలైట్ చేశారు. ఇదివరకు ఈనాడు చేసుకొచ్చేది సాక్షి జగన్ ఉన్నప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో ఒకేసారి రిపోర్టర్లు అందరూ ఊర్ల మీద తిరిగి అక్కడ జరుగుతున్నటువంటి లోపాలని హైలైట్ చేయడం. ఇప్పుడు సాక్షి అది ప్రారంభించినట్టుంది. లేకపోతే హోటల్ హడల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్పై ఆంక్షలతో హోటళ్ళు మూతపడేటటువంటి పరిస్థితి. హైదరాబాద్, బెంగళూరులో సమ్మెబాట పట్టిన హోటళ్ళు. ఏపీలో 25,000కు పైగా చిన్న పెద్ద హోటళ్ల యాజమాన్యాల్లో ఆందోళన. బ్లాక్ మార్కెట్ దందాపై హోటల్ నిర్వాహకుల ఆగ్రహం. యుద్ధ భయంతో గృహ వినియోగ గ్యాస్కి భారీగా బుకింగ్లు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయన్న మంత్రి నాదెండ్ల అన్నటువంటిది హైలైట్ చేశారు. సరిపడా నిల్వలు ఉన్నాయి, కానీ ఇప్పుడు బ్లాక్లో చేసి అమ్మేస్తున్నారు. అది ఇక్కడ చూసుకోవాల్సిన అంశం. లేకపోతే బాబు అప్పుల చిట్ట అన్నటువంటిది హైలైట్ చేశారు. అప్పులు చేయడంలో సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డ్. మంగళవారం 3,000 కోట్లు, రోజుకి 505 కోట్లు, నెలకు 15,151 కోట్లు, 22 నెలల్లో 3,33,321 కోట్లు అప్పులు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సిహెచ్సిలో సోమిరెడ్డి అనుచరుల వీరంగం. రేడియాలజిస్ట్ సిబ్బందిపై టీడీపీ మోకల దాడి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రబాబు రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. రేడియాలజిస్టు, వైద్య సిబ్బంది దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. ఏం కేసులు పెట్టుకోండి అంటూ వీధి రౌడీల్లో ప్రవర్తించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వివేక హత్య కేసులో కొత్త నిందితులు ఎవరూ లేరు, మరింత దర్యాప్తు అవసరం లేదని సిబిఐ. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి. సిబిఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్తగా ఎవరి పాత్ర బయటపడలేదు, నిందితులుగా చేర్చలేదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాల్ రికార్డులపై సునీత పొరబడ్డారు. యూటీసీ సమయానికి 5:30 గంటలు కలిపితే భారత్ టైం ఉదయం 7:12 కిరణ్ అర్జున్కి మెసేజ్ చేయడం సాధారణమే. అప్పటికే వివేకానంద రెడ్డి మృతి వార్త మీడియాలోనూ ప్రసారం. విచారణ నెల 16కు వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేశామని, కొత్తగా నిందితులు ఎవరు లేరని, తమకు ఎలాంటి ఆధారం లభించలేని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సిబిఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించింది. నేపథ్యంలో ఈ కేసులో తదుపరి విచారణ సిబిఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. వివేక హత్య కేసులో కొత్తగా ఎవరి పాత్ర బహిర్గతం కాలేదని అనుబంధ నివేదికలో సిబిఐ వెల్లడించింది. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి సిడిఆర్ రికార్డుపై వివేక కుమార్తె నర్రెడ్డి సునీత్ పొరబడ్డారని స్పష్టం చేసింది. యూటీసీ సమయాన్ని భారత కాలమానంగా భావించారని తెలిపింది. వాస్తవానికి యూటీసీ సమయానికి 5:30 గంటలు కలిపితే భారత్ సమయం అవుతుంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.
ఇక్కడ సమయం వస్తుందని ఆ మేరకు 7 గంటల 12 నిమిషాలకి కిరణ్ అర్జున్కి మెసేజ్ పంపడం అనుమానించాల్సిన విషయం కాదని పేర్కొంది. అర్జున్ కూడా వరుసకు వివేకాకు మనవడవుతాడని, అందుకే వివరాలు తెలియజేశారని వెల్లడించింది. దీంతో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి నిరికించాలని విశ్వప్రయత్నం చేసిన పచ్చ మీడియా సునీత కుయుక్తులు బడిచికొట్టాయి. వైఎస్ వివేక హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సిబిఐని ఆదేశించాలి కోర్టు. సిబిఐ కోర్టులో నర్రెడ్డి సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. దీనిపై విచారణ చేపట్టారు. న్యాయస్థానం పాక్షిక దర్యాప్తును అనుమతిస్తూ డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. 2019 మార్చి 15న వివేక తన ఇంట్లో రక్త మడుగులో పడి ఉండటం చూసిన పిఏ కృష్ణారెడ్డి ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ భార్య సౌభాగ్యమ్మకి ఫోన్ చేసి చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ కేసు బదిలీ చేసింది. 21 అక్టోబర్లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి నిందితులుగా పేర్కొంటూ పులివెందులో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. దస్తగిరి అప్రూవర్గా మారగా తర్వాత శివశంకర్ రెడ్డి నిందితుడిగా చేరుస్తూ అనుబంధ ఛార్జ్షీట్ వేశారు. అనంతరం కేసు హైదరాబాద్ కోర్టుకు బదిలైంది. ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితులుగా చేరుస్తూ మరో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ కేసు సిఆర్పిసి సెక్షన్ 207 కింద నిందితులకు అందించిన పత్రాల ధృవీకరణ దశలో ఉందని ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోర్టు వివేక కుమార్తె నర్రెడ్డి సునీత 2025 సెప్టెంబర్లో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టు ఆ పిటిషన్ పాక్షికంగా అనుమతించింది. వివేక మృతి చెందిన నాటి రాత్రి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి ఫోన్ కాల్స్ను పరిశీలించి ఏదైనా ఉంటే దర్యాప్తు చేయాలని 2025 డిసెంబర్లో కోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొన్న వారి కాల్ డేటా రికార్డ్ సిడిఆర్ని పరిశీలించారు. 2019 మార్చి 15 కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం యూటీసీ 1:42:42 ప్రకారం వివేకం సార్, అర్జున్ అన్న సార్ చనిపోయారు అని మెసేజ్ పంపారు. ఆ సమయంపై పొరబడిన సునీతారెడ్డి అర్ధరాత్రిగా వహించారు. కానీ వాస్తవం ఏంటంటే యూటీసీ సమయానికి అదనంగా 5:30 గంటలు కలిపితే భారత కాలమానం వస్తుంది. 1:42:33 యూటీసీ సమయం అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 7:12:42 అప్పటికే వివేక మృతి వార్త మీడియాలోనూ ప్రసారమైంది. అంతేకాదు ఆ రోజు రాత్రి ఉదయం కిరణ్ యాదవ్ తన ఇంట్లోనే ఉన్నారని తెలియదు. ఉదయం తెల్లవారుజామున టీవీ చూస్తున్న వివేక మరణ వార్త అతడికి తెలిసింది. అదే రోజు అర్జున్ రెడ్డి లాంటి వారు కొందరు కిరణ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కిరణ్ ఫోన్ చేసిన అర్జున్ అందుబాటులోకి రాకపోవడంతో మెసేజ్ పంపారు. అర్జున్కి వరుసకి వివేక తాత అవుతారు. అందుకే కిరణ్ వివరాలు తెలిపారు. అంతేగాని ఈ హత్యతో వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇతర పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేసి వివేక హత్య కేసులో మరి ఇతర వ్యక్తి పాత్ర బయటపడలేదు. కేసులో తదుపరి దర్యాప్తు ముగించాలి, ఈ అనుబంధ నివేదికను అంగీకరించాలని సిబిఐ ఛార్జ్షీట్లో నివేదించింది. అర్జున్ కిరణ్ యాదవ్ నుంచి సేకరించిన వాంగ్మూలం, రికార్డులు, సమయానికి సంబంధించి ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ చౌహాన్ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ని నివేదిక జడ్జ్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అది ఈనాడు రాయలేదు చూడండి, అదే స్పెషల్. ఈనాడు శ్రీవారిని నిలువునా దోచేస్తున్నారు అంటూ చంద్రబాబు ప్రభుత్వంలో మరో హేయం అంటూ పరకామణికి సంబంధించిన మరొక వార్త కరుణాకర్ రెడ్డి హైలైట్ చేశారు. భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇచ్చుకుంటుంటే కొంతమంది దొంగల పరకామణిలో దేవుడి సొమ్ము ఆయనకే దక్కకుండా కాజేస్తున్నారు. ఈ వరుస చోరీలు చూస్తుంటే దీని వెనక పెద్దలాస్తం ఉంటుందని టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పెంచలే వంటి వాళ్ళు 6 నెలల్లోనే 24 సార్లు చోరీకి పాల్పడ్డారంటే మామూలు విషయం కాదని చెప్పారు. 3 ఏళ్ల క్రితం రవికుమార్ చోరీ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన అధికారులు ఏడాది కిందట చోరీ చేసిన పెంచలే వీడియో ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఇంకా చెన్నైలో వెంకటేశ్వర స్వామి ఆలయ పరకామణిలో కృష్ణకుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ విదేశీ కరెన్సీ తక్కువగా చూపించి 87 లక్షలు కాజేసిన అతను ఇంకా ఉద్యోగంలో కొనసాగడం టీటీడీ వైఫల్యమేనని పేర్కొన్నారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భవన్ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పరకామణిలో చోరీ పాల్పడిన రవికుమార్ నుంచి 100 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించాం. అది కూడా చట్టబద్ధంగా లోక్ అదాలత్ ద్వారా జరిగింది. అయినా దాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో పరకామణిలో ఏకంగా ₹1 విలువైన బంగారం, వెండి కానుకలు చోరీ జరిగింది. వాటిపై ఏం చర్య తీసుకున్నారు? పరకామణి చోరీలపై సిబిఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా? పరకామణిలో చోరీలపై ఫిర్యాదు చేస్తాం, ఆ హేమేం చర్యలు విడిచిపెట్టాం, ఆ చోరీలకు పాల్పడిన నిందితులు వెనక ఉన్న తిమింగలాలను కూడా బయటకు తీస్తాం. తిరుమల పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారంపై సాక్షిలో కథనం రావడంతో టీటీడీ అధికారులు స్పందించారు. చోరీ నిజమంటూనే కోట్లాది రూపాయలు కుంభకోణం కాదని సమర్థించుకోవడం సిగ్గుచేటు. పరకామణిలో చోరీకి పాల్పడిన పెంచలే ఏదో 1-2 సార్లు కాకుండా ఏకంగా 24 సార్లు బంగారం దొంగతనం చేశాడు. అతని నుంచి సొత్తు రికవరీ చేసినట్టు కూడా టీటీడీ చెప్తుంది. నిజంగా అతను ఒక్కసారే దొంగతనం చేస్తే 550 గ్రాములు బంగారం, 117 గ్రాములు వెండి కానుకలు దొరకడం సాధ్యమయ్యే పనేనా? కానీ టీటీడీ అధికారులు మాత్రం కేవలం ఒక్క బంగారు బిస్కెట్ మాత్రం చోరీకి గురైందని ప్రకటించారు. నిందితుడు బెయిల్పై యథేచ్ఛగా తిరుగుతున్నాడు. నిందితుడు పెంచలే వెనక పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎవరో తేలాలి. కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు ప్రచారం చేసి ఎలాగైతే రేట్లు పెంచి చందాపూర్ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టారు, అదేవిధంగా పరకామణి చోరీ కేసులో రవికుమార్ విచారణ ముసుగులో పెంచలే వంటి వాళ్ళని మోహరించి పరకామణి సొమ్ము కాజేసి కుట్ర చేస్తున్నారని మన అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే పెంచలే వెనక తిమింగలాలు బయటపడాల్సి ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక దళారులు రాజ్యం అవుతున్నారు. కొండ మీద ₹300 దర్శనం టికెట్లు 3,000 చొప్పున రోజుకి 4,000 టికెట్లు అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. పరకామణి చోరీ, తిరుమల తిరుపతిలో జరుగుతున్న అపచారాలన్నింటినీ పరిహారంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన ఆస్తులను స్వామివారికి రాసి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే రథచక్రాల కింద నలిగిన భక్తులు అంటూ
కదిరిలోని నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో అపశృతి. శ్రీశైలం జిల్లా కదిరిలోని కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. తిరువీధుల్లో దక్షిణ గోపురం వద్దకు రథం రాగానే తోపులాట జరిగి 6 భక్తులు రథం ముందు చక్రం కింద ఒకరిపై ఒకరు పడిపోయారు. జాకీ తీసుకొచ్చి రథాన్ని పైకి లేపే వరకు 40 నిమిషాల పాటు వారి చక్రాల కింద ఉండి నలిగిపోయి వెలవెల్లాడిపోయారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందన్న భయంతో భక్తులు అల్లాడారు. ఇంత జరుగుతున్న రథం ముందు భాగంలో కూర్చుని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం భక్తులకు ఆగ్రహం తెప్పించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాద్రీసుడు రథోత్సవం అపశృతి చోటు చేసుకోవడం భక్తుల్లో అలజడి రేపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీ వర్సెస్ బీజేపీ అంటూ బీజేపీ నేతను హౌస్ అరెస్ట్ చేయించిన కదిరి టీడీపీ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంత్రి లోకేష్తో మాట్లాడిన మాధవ్ ఇదేదో చూడండి అంటూ మరో మంత్రిగా అప్పగించి చేతులు దులుపుకున్న లోకేష్ అంటూ మిత్రపక్షమైన బీజేపీకి కనీస వేలు ఇవ్వకుండా టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుండడంతో కమల్నాథులు బగ్గుమన్నారు. అధికారంలో పాలు పంచుకుంటున్నారనే విషయాన్ని మరిచి బీజేపీ నేతలపై కక్ష సాధింపుకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ నేత పాల్గొనకూడదని శ్రీశైలం జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్తో అక్క బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ విష్ణువర్ధన్ రెడ్డిని ఏకంగా హౌస్ అరెస్ట్ చేయించడం ఇరు పార్టీల మధ్య వివాదాన్ని రగిల్చింది. వివరాల్లోకి వెళ్తే ఆధిపత్యం కోసం తంటాలు పడుతున్న కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎన్ విష్ణువర్ధన్ రెడ్డిని కట్టడి చేసేందుకు ఏకంగా పోలీసులు ప్రయోగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వంట గ్యాస్ సంక్షోభాన్ని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. యుద్ధం ఆపేద్దాం అంటూ ట్రంప్కి సలహాదారుల ప్రతిపాదన. చమురుదారుల మంటలు. అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి. బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన. సలహాదారులు ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. పుతిన్కి ట్రంప్ ఫోన్. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత. ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్ ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక. కాల్పుల విరమణకు అంగీకరించం. మళ్లీ దాడి చేసి ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తాం ఇరాన్ స్పీకర్. ఆగని దాడులు ముదురుతున్న సంక్షోభం అన్నటువంటిది హైలైట్ చేసిన కార్యాలయంలోనే కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు స్వస్తి. గణాంకాల నివేదికలతోనే కుస్తీ. పల్లె నిద్ర లేవు. గ్రామ సభలు జరగవు. ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజలకు క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు. కలెక్టరేట్లోని కోఆర్డినేటర్లను నమ్ముకున్న జిల్లా సారథులు. కలెక్టర్ల సదస్సులు ఆదేశాలు అమల్లో తుస్సు. కుంటుపడిన తనిఖీలు. పర్యవేక్షణ ఫలితమే కల్తీ డయేరియా పేలుడు ఘటనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు వాళ్ళని ఎక్కడ తిరగనిస్తున్నారు? మన పత్రికల్లో వార్తలతో కలెక్టర్లను ఎదవలని చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగులను ఎదవలని చేస్తారు. 24 గంటలు సమీక్షలు. ఇంకా వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? బయటికి వెళ్ళి అది 24 గంటలు చివరికి ఎమ్మెల్యేల చెప్పు చేతుల్లో కలెక్టర్ పని చేయాల్సి వస్తే ఇంకా వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? మళ్ళీ వాళ్ళ మీదనే విషయం చెమ్మడం. ఇదే విచిత్రం అనమాట. ఇక్కడ ఇకపోతే ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్కరిని తొలగించం. అనర్హుల పేరు జాబితాలో ఉండకూడదనే లక్ష్యం. బెంగాల్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు. సిఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టీకరణ. అర్హులైన వారి పేర్లను పశ్చిమ బెంగాల్ ఎన్నికల జాబితాను తొలగించబోమని ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం తమ లక్ష్యం అని తేల్చి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చైనా ఎఫ్టీఐలకు పచ్చ జెండా. ముందస్తు అనుమతి లేకుండా 10% వరకు ఒకే నిబంధనలు సవరించిన కేంద్రం. భారత్లో చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైనా సహా భారత్తో భూ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ప్రభుత్వం కొద్దిగా సవరించింది. దీంతో ఈ దేశాల కంపెనీలు భారత కంపెనీల ఈక్విటీలో 10% వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ముందస్తు అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టచ్చు. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన ప్రెస్ నోట్ 3ని సవరించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే ఇది ఆయా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితికి లోబడి మాత్రమే ఉంటుందని పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ పేర్కొంది. ఈ పెట్టుబడులు 10% మించి మాత్రం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పింది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.